विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। ఆంజనేయ మహావాహో హరిరాజ హరిప్రియా త్వమ్మా నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:15. తిథి విదియ సాయంకాలం 5:26 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:37 వరకు. వర్జం తెల్లవారుజామున 4:35 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు. మరల రాత్రి 11 గంటల నుంచి 11:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:50 నుంచి 2:38 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6:30. నేటి విశేషాలు: బలరామ జయంతి, అలాగే సామవేదం అధ్యయనం చేసేవారికి ఉపాకర్మ కూడా. ముఖ్యంగా ఈ బలరామ జయంతి అనడం ద్వారా బలరాముడిని మనం పూజ చేయాలి. ఆయన నీలాంబరధారి, నీలిరంగు వస్త్రాలని ధరిస్తాడు. చేతిలో నాగలి ఉంటుంది. ఆయన్ని పూజించడం ద్వారా ఏమిటి ప్రయోజనం? బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక ధనం దేహి జయం దేహి మోక్షం దేహి సదా మమ. ఈ మంత్రంతో ఆయన్ని పూజించుకోవచ్చు. సామాన్యంగా బలరాముడికి వ్యసనాల వల్ల వచ్చే ఇబ్బందులు తెలుసు. ఏ వ్యసనాలు అయితే ఉన్నాయో ఆ వ్యసనాలను జయించడానికి ఈ బలరాముని పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసుకోవడంతో పాటుగా మనం ఆయన నుంచి ఇంకేం పొందవచ్చు అంటే ధన వృద్ధి పొందవచ్చు. అలాగే మనకు ముఖ్యంగా జయాలు, ఆయనకి అపజయం లేదు ఎప్పుడూ. కాబట్టి ఆయన స్మరణ వల్ల జయాలు కలుగుతాయి. ఆయన చాలాసార్లు ఆ యుద్ధాదుల్లో సంహరించడం లాంటివన్నీ చేశారు, ఒప్పించడం చేశారు, సంధి చేశారు, ఇలా చాలా కార్యాలు నిర్వహించారు. అలాగే ఆయన్ని స్మరించడం ద్వారా మోక్షప్రాప్తి కూడా. అందుకని బలరామ నమస్తుభ్యం సర్వవ్యసన నాశక ధనం దేహి జయం దేహి మోక్షం మే దేహి సర్వదా అనే మంత్రాన్ని జపించుకోవడం మంచిది. మరో విశేషం ఏమంటే సామవేదం అధ్యయనం చేసేటువంటి వారు ఈరోజు ఉపాకర్మ చేసుకుంటూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. సర్వప్రాణులను తనవలే భావించి సేవించేవాడు ఉత్తముడు. నీ గుండెలో ప్రేమైన, నీ జీవితంలో విజయమైన, ఆలోచనలో జ్ఞానమైన అంతెందుకు నీ తోటలో పువ్వైనా వికసించాలి అంటే అందుకు అవసరమైన ప్రయత్నం తప్పక చేయాలి. ఓం నమో నారాయణాయ.
ఓం నమ శివాయ. శ్రీ మహాగణాధిపతియే నమ. భద్రకరం భాద్రపదం. ఈ భాద్రపద మాసంలో గణేష అర్చన అత్యంత శుభకరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఆ వినాయకుని యొక్క ఆకృతి అలంకరణలో దాగిన పరమ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. చిన్ని కళ్ళు, విశాలవంతమైనటువంటి చెవులు, చేటంత చెవులు, పొడుగాటి తొండం, పెద్ద బొజ్జ, ఆ బొజ్జకి నాగాభరణం. ఏమిటి ఈ ఆకృతి, ఎందుచేత ఉన్నది అని ఆరాధన చేసినట్లయితే నిశితమైనటువంటి దృష్టికి నిదర్శనం ఆ చిన్ని కళ్ళు. పెద్ద చెవులు, మన చాటంత చెవులవి. విజ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని తొలగించుకోండి అని చెప్పేసి స్వామివారు తన దివ్యవంతమైన ఆకృతి రీత్యా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క తొండం ఏనుగు తొండం. చిన్న గుండు పిన్నును సైతం కూడాను తన తొండంతో స్వీకరించగల అద్భుత విన్యాసతత్వం. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడాను చక్కగా ఆలోచన చేసి కుండలిని శక్తిని జాగృతం చేసుకొని జ్ఞానవంతులై మానవులు జీవించాలి అని చెప్పేటువంటి విచిత్రవంతమైనటువంటి తొండాకృతిలో దాగిన పరమార్థం. పెద్ద పొట్ట, లంబోదరుడుగా ఆయన సర్వశాస్త్రాల్ని తన పొట్టలో దాచుకున్నటువంటి అమృత స్వరూపుడుగా ఉన్నాడు. అందుకే మనం పొట్ట నిండా తెలివితేటలే అంటాం. అంటే ప్రతి వ్యక్తి కూడా తన తెలివితేటల్ని చక్కగా కుంభాకృతిలో ఉంచుకోవాలని, దానిలో జ్ఞానవంతమైన దీపాన్ని వెలిగించి కుంభంలో నుంచి బయటికి వచ్చే విధంగా వెలుతుర్ని ప్రసరింపజేయాలని స్వామివారు మనకు తెలియచేస్తున్నాడు. ఆయన వాహనం ఎలుక, చాలా చిన్ని ఎలుక. ఎలుక వాహనం వెనకాల దాగిన పరమార్థం, ఎంత గొప్పవాడైనా అహంకారం గనక లేకుండా ఎప్పుడూ తనకు కొద్దిగానే తెలుసు అని చెప్పేసి వ్యవహరించినట్లయితే అమోఘవంతమైనటువంటి శక్తితత్వంతో విరాజిల్లుతాడు మానవుడు అని. మానవుడికి అహంకారం పనికిరాదు సుమా అని చెప్పేసి తెలిపేటువంటి ఆకృతి లక్షణంలో స్వామి మనకు చక్కటి విశేషాంశాన్ని ప్రబోధిస్తూ ఉన్నాడు. అటువంటి గణపతిని ఆరాధన చేసి తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అలభ్యం సౌరభ్యం హరతి నియతం యస్సుమనసాం క్షణాదేవ ప్రాణానపి విరహ శస్త్రక్షతభృతాం త్వదీయానాం లీలాచలితలహరీణాం యతికరాత్ పునీతే సోపి ద్రాగ్ పవమానస్త్రిభువనం. ఓ గంగాదేవి, నీ మహిమలను వర్ణించటం ఎవరితరం తల్లి? అలభ్యం సౌరభ్యం హరతి నియతం యస్సుమనసాం. ఆ వాయుదేవుడి గురించి ఒక్కసారి ఆలోచించినట్లయితే ఆయన చేసేటువంటి పాపం అంతా ఇంతా కాదు. ఎందుచేతనంటే పుష్పములలో ఉండేటువంటి సుగంధాన్ని చాలా తెలివిగా, చాకచక్యంగా, ఎవ్వరూ చేయలేనటువంటి విధంగా ఆయన దొంగిలిస్తాడు. ఆ దొంగిలించేటువంటిది అందరికీ తెలుస్తుంది. ఆయన ఆ సుగంధాన్ని అనుభవిస్తూ తీసుకుని వెడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా దాన్ని తెలుసుకుంటారు. అయినా సరే ఆయన్ని ఎవరూ కూడా దొంగ అనటం లేదు. ఈ వాయువు మనకు సుగంధాన్ని అందిస్తున్నాడు అనిపించుకుంటూ తాను ఆ సుగంధాన్ని అనుభవిస్తున్నాడు. అంత దొంగ ఎవరూ లేరు తల్లి. చాలా తెలివిగా, చాకచక్యంగా ఆయన పుష్పాలలో ఉండేటువంటి ఆ సుగంధాన్ని దొంగతనం చేస్తున్నాడు. అంతేకాకుండా
క్షణాదేవ ప్రాణానపి విరహ శస్త్రక్షతభృతాం. విరహంలో ఉండేటువంటి వారికి ఆయన తన చల్లని ఆ గాలుల ద్వారా, ఆ వీచికల ద్వారా వారికి విరహాన్ని మరింతగా కలుగజేసి ఎడబాటులో ఉన్న దంపతులకు వారిని చాలా శోభ పెడతాడు. వారి ప్రాణాలు పోయినంత పని చేస్తాడు ఆ విరహోద్దీపనతో. కనుక ఒక విధంగా ఈ వాయువు యొక్క ఈ దొంగతనము ఈ సకల జీవులను కూడా తన ఈ చల్లని గాలులతో విరహాన్ని ఉద్దీపింపజేసి బాధ పెట్టటము, ఈ రెండు లక్షణాలతో ఈయన చాలా పాపాన్ని మూటకట్టుకుంటున్నాడు. కానీ అది ఎవరికీ కనిపించటం లేదు. ఆయన చేసే దొంగతనము కానీ, బాధించే అంశము కానీ, ఆయన పాపాన్ని మూటగట్టుకోవటం కానీ, ఈ మూడు కూడా కనిపించటం లేదు. ఇవి చాలా చిత్రమైనటువంటి అంశాలు. అటువంటి ఆ వాయువు తాను చేసినటువంటి పాపం నుండి ఎప్పుడు విముక్తుడవుతున్నాడంటే, త్వదీయానాం లీలాచలిత లహరీణాం వ్యతికరాత్ పునీతే సోపి ద్రాగ్ అహహ పవమానస్త్రిభువనం. నీ యొక్క అమృత మధురమైనటువంటి ఆ ప్రవాహములోని అలల యొక్క కదలికల నుండి ఈ వాయువు అటూ ఇటూ సంచరిస్తూ ఆ అలలను తాకుతూ పునీతుడవుతున్నాడు. తన పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుంటున్నాడు. పువ్వుల నుండి సుగంధాన్ని దొంగిలించినటువంటి పాపము, దంపతులకు విరహాన్ని కల్పించినటువంటి పాపము, ఈ రెండు పాపములను కూడా చాలా ఎక్కువ స్థాయిలో మూటగట్టుకుంటున్నాడు. ఎందుకంటే సకల లోకములలోనూ ఈయన చేస్తున్నటువంటి పని అదే. కనుక ఎక్కడ ఏ పూల చెట్టు నుండి ఎటువంటి పుష్పం వికసించినా కూడా దాని సుగంధాన్ని దొంగిలిస్తున్నాడు. అలాగే ఏ దంపతులు కాస్త ఎడబాటుగా ఉన్నా కూడా వారికి విరహాన్ని కలిగించి బాధ కలిగిస్తున్నాడు. కనుక ఇలా నిరంతరం పాపం చేస్తూనే ఉన్నాడు ఈ వాయుదేవుడు. అటువంటి ఆ పాపమంతా కూడా నీ అలలపైన ఆయన సంచరిస్తూ ఆ అలలను స్పృశిస్తూ తన పాపాన్ని సంపూర్ణంగా పోగొట్టుకుని పునీతుడవుతున్నాడు. ఈ త్రిలోకాలలోనూ పూజ్యుడవుతున్నాడు. ఓ గంగాదేవి, నీ గొప్పదనాన్ని వర్ణించటం ఎవరితరం అంటూ పరమ సూక్ష్మంగా మానవులు తమకు కూడా తెలియకుండా తాము చేసేటువంటి పాపాలు, ఇతరులకు తెలియకుండా చేసేటువంటి పాపాలు, చిత్రగుప్తునికి తెలియకుండా చేసే పాపాలు కూడా ఎవడైనా చేయగలడేమో. కానీ అటువంటి పాపం కూడా తప్పకుండా పీడిస్తుంది. ఆ పాపాలను పోగొట్టేది కేవలం గంగా జలము మాత్రమే, గంగా నది స్నానం మాత్రమే అని తెలియజేస్తూ గంగాదేవిని అనేక విధములుగా చమత్కారములతో ప్రస్తుతిస్తూ పరమాద్భుతమైన కవిత్వ రచనతో గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి యది హాస్య ప్రియాఖ్యాతు న కుర్మి సదృశం ప్రియం. రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారి యొక్క మహోపకారాన్ని స్మరిస్తూ కీర్తిస్తూ, నువ్వు చేసిన ఉపకారానికి నేను ప్రత్యుపకారం ఏమి చేయగలను,
పైగా దీనుడనై ఉన్నాను అన్నాడు. ఇక్కడ తన యొక్క ఆర్తిని ఈ విధంగా ప్రకటిస్తున్నాడు. అంటూ నా సర్వస్వం నీకు సమర్పిస్తున్నాను అనే ఒక అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ రామచంద్రమూర్తి. కనులన్నీ కూడా నీరుతో నిండిపోయేట, ఒళ్ళంతా పులకించిపోయింది రామచంద్రమూర్తికి హనుమంతుని యొక్క మహోపకారాన్ని తలంచుకుంటూ ఉంటుంది. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః. ఇక్కడ సర్వస్వభూతస్తు అన్నాడు. ఇక్కడ నా సర్వస్వం సమర్పిస్తున్నాను అన్న భావంతో ఒక్కసారి ఆంజనేయ స్వామి వారిని గాఢాలింగనం చేసుకున్నట్ట రామచంద్రమూర్తి. ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఇది తనని తాను సమర్పించుకున్నాడా అన్నట్లుగా రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారిని గాఢాలింగనం చేసుకున్నాడు. ఇలాంటి గాఢాలింగన భాగ్యం మన హనుమంతుడికి దక్కింది, భరతునికి దక్కింది. ఈ గాఢాలింగనం అత్యంత ప్రేమకు సంకేతం. పైగా ఆ రామనారాయణుని యొక్క దివ్య స్పర్శ హనుమంతుడికి లభించినది. ఆ గాఢాలింగన భాగ్యంలో హనుమంతుని యొక్క దివ్య స్పర్శ రామచంద్రమూర్తి పొందాడు. ఇది ఒక దివ్యమైనటువంటి ఘట్టం. ఇది హనుమద్రామ స్వరూపంగా మనం భావించాలి. ఇది అద్భుతమైనటువంటి ప్రేమ భక్తికి, దైవ కృపకి ఒక సమాగమ దృశ్యం. ఈ భావన ఒక్కసారి అక్కడున్న వానర వీరులందరికీ ఎలా కనిపించి ఉంటుందో మనం ఊహించినట్లయితే ఆ గాఢాలింగనం చేసుకున్నటువంటి హనుమద్రాముల మూర్తి ఎలా ఉన్నదంటే సగము రాముడు సగము హనుమంతుడు కనిపిస్తున్నారు. ఇది హరిహరాత్మకమైనటువంటి మూర్తి వలె కనిపిస్తున్నది. హరి అయిన రాముడు, హరుడైన ఆంజనేయుడు ఉభయుల యొక్క ఏకస్వరూపము హరిహరాత్మకమైన దివ్యమంగళ విగ్రహంగా గోచరిస్తున్నది. ఇది హరిహరాద్వైత భావన అక్కడ ప్రత్యక్షమైంది. ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృత కార్యముపాగతం. కార్యదక్షుడైనటువంటి మహాత్ముడైన హనుమంతుని రామచంద్రమూర్తి ప్రీతిహృష్టాంగ, ప్రీతి చెందినటువంటి హర్షముతో కూడినటువంటి శరీరంతో ఆలింగనం చేసుకున్నాడు అని వాల్మీకి వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ భావాన్ని అధ్యాత్మ రామాయణంలో మరొక అందమైన శ్లోకంలో చెప్తున్నాడు వ్యాసమహర్షి. పరీరంభోహిమే లోకే దుర్లభ పరమాత్మనః తతస్త్వం మమ భక్తోసి ప్రియోసి హరిపుంగవ. విష్ణువు యొక్క పరీరంభము, పరీరంభం అంటే ఆలింగనము, అత్యంత దుర్లభము. అది కేవల సమగ్ర విష్ణు ప్రాప్తి. అది హనుమంతుడికి ఎందుకు దక్కింది అంటే మమ భక్తోసి ప్రియోసి, రామచంద్రమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తుడు గనక భక్తునికి భగవంతుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ఆ విధంగా ప్రత్యక్షమవుతున్నది. ఇక్కడ అధ్యాత్మరామాయణ కర్త అయిన వ్యాసుడు మహాభక్తిగా ఈ దృశ్యాన్ని వర్ణిస్తూ యత్ పాదపద్మయుగళం తులసీదళాజ్జై సంపూజ్య విష్ణు పదవీం అతులాం ప్రయాంతి తేనైవ కిం పునరసౌ పరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయ కృత పుణ్య పుంజ. అసలు హనుమంతుడంటేనే పుణ్యాల మూర్తి. అందుకు ఆయన యొక్క పుణ్యాలన్నీ పండాయ అన్నట్లుగా ఈ దృశ్యం. రామచంద్రమూర్తి పాదపద్మాన్ని తులసీదళాలతో పూజించినటువంటి వారు సాటి లేని పరమపదాన్ని పొందుతారు. అంటే ఆయన పాదాలను అసలు ముట్టుకోవడం కాదు, కేవలం తులసీదళాలు సమర్పిస్తేనే ఆ పాదాలకి పరమపదాన్ని పొందుతారే. అలాంటిది ఆ రామచంద్రమూర్తి సమగ్రమైన శరీరం స్పర్శకు వచ్చింది అంటే హనుమంతుడు ఎంతటి భాగ్యశాలి కదా. వాయుతనయ కృత పుణ్యపుంజ. వాయుతనయుడైనటువంటి హనుమంతుడు చేసుకున్నటువంటి పూర్వపుణ్య విశేషము ఇంత గొప్పది అని రాముని యొక్క అపారమైన కృపని వ్యాసదేవుడు అధ్యాత్మరామాయణంలో భావించాడు. అటు తర్వాత విషయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా హనుమంతుడు రాముని చేత అభినందనలు అందుకున్నాడో వానరులందరూ సంతోషించారు. రాముడు కూడా స్థిమితపడి క్రమంగా యుద్ధానికి తగిన సన్నాహాలు చేశారు. ఎక్కడ కూడా జాప్యము లేదు, బద్ధకంగా సోమరితనంతో వాయిదాలు వేయడం లేదు. వెంటనే కార్యరంగంలోకి దూకారు. మొత్తం అందరూ కూడా ఏ విధంగా యుద్ధానికి వెళ్ళాలనే ఆలోచన చేసుకుని సముద్ర తీరానికి చేరి మొత్తం వానర వీరులందరినీ వ్యూహాత్మకంగా విభజించారు. ఇప్పుడు ఈ సముద్రం దాటి ఎలా వెళ్ళడం అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఆ సమయంలో అక్కడ సముద్రుని తన యొక్క బాణముతో లొంగదీసుకుని రామచంద్రమూర్తి సేతుబంధనానికి ఉపక్రమించాడు. ఆ ఉన్నటువంటి వీరుల్లో నలుడనేటువంటి మహానుభావుడు ఆ సేతు నిర్మాణం ఏర్పాటు చేశారు. అప్పుడు విభీషణుడు రావణ్ణి విడిచిపెట్టి రామచంద్రమూర్తి వద్దకు శరణాగతి పొందాడు. ఇక్కడ అనేకమైన విశేషములు ఉన్నాయి. అప్పుడు శత్రు సోదరుడికి అభయం ఇవ్వచ్చా లేదా అనేటువంటి చర్చ జరుగుతున్నది. రామచంద్రమూర్తి సుగ్రీవాదులందరినీ కూడా సమావేశపరిచి శత్రు సోదరుడైన విభీషణునికి అభయం ఇవ్వవచ్చా అని ప్రశ్న వేసినప్పుడు అందరూ కూడా ఇవ్వవద్దనే చెప్పారు. కానీ ఒక్క హనుమంతుడు మాత్రమే రాముని హృదయానికి దగ్గరగా ఉన్న మాట చెప్తాడు. ఇది హనుమంతుని యొక్క రాజనీతిజ్ఞత. రామ హృదయమే ఆంజనేయుడు,
రామస్య హృదయం ఆంజనేయ అనేటువంటి భావం కూడా మనకు స్పష్టమవుతున్నది. శత్రు సోదరుడైనా అభయం ఇవ్వచ్చు, పర్వాలేదు అన్నారు. ఎందుకంటే నిన్ను ఆశ్రయించి అన్నగారి అక్రమం నుంచి బాగుపడవచ్చు అనే భావం ఇదివరకు సుగ్రీవుడే రుజువు చేశాడు. అది తెలుసుకుని ఇప్పుడు విభీషణుడు కూడా శరణు వేడవచ్చు కదా అన్నాడు. ఇది సుగ్రీవుడికి నిజానికి గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పాడు ఆంజనేయ స్వామి. అంతేకాదు అతడికి అభయం ఇచ్చినప్పటికీ మనకేం ప్రమాదం లేదు. అతడికి అభయం ఇస్తే అతడేదైనా మనల్ని వంచిస్తాడనే భయం ఎవరికి ఉంటుంది? అసమర్థులైన వారికి ఉంటుంది. కానీ మనకు ఆ భయం లేదు. మన దగ్గర ఎవరి వంచనలు కూడా సాగవు అని చెప్తాడు హనుమంతుడు. పైగా రూపాన్ని చూస్తే అతడు కపటం చెప్తున్నాడా లేదా నిజంగా ఉన్నదా స్వచ్ఛమా అనేది తెలుసుకోవచ్చు. అతడి యొక్క శరీరాన్ని పరిశీలించినప్పుడు, మాట్లాడే తీరుని చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా కపటం లేదు. అంటే ఫేస్ రీడింగ్ అని అంటారు. హనుమంతుడి దగ్గర ఉన్న సాముద్రిక లక్షణ విజ్ఞానం అంతా ఇంత కాదు. అవతల వాడి యొక్క కదలిక బట్టి అతడు ఎటువంటి వాడు అంచనా వేయగలడు ఆంజనేయ స్వామి. అందుకు విభీషణుడు మాట్లాడిన తీరు కానీ, అడిగిన పద్ధతిలో కానీ, అతని ఆకృతిలో కానీ ఎక్కడా కూడా కపటం కనబడట్లేదు. పైగా అతడు ఒకవేళ మాయతో వచ్చినప్పటికీ కూడా అతడి మాయ మనల్ని ఏమీ చేయలేదు కనుక అభయం ఇవ్వచ్చు అంటాడు ఆంజనేయ స్వామి. అప్పుడు రామచంద్రమూర్తికి తాన అభిప్రాయం చెప్పడానికి సిద్ధపడతాడు. అయితే హనుమంతుడి చివరి మాట ఏమంటాడంటే, మమ్మల్ని అందరినీ అడుగుతున్నావు కానీ ధర్మాత్ముడివే నీకు తెలియదా అని ఊరుకున్నట్టు. అప్పుడు రామచంద్రమూర్తి హనుమంతుని మాటే తిరిగి తాను చెప్తాడు. తప్పకుండా అభయం ఇవ్వవచ్చు, ఇస్తున్నాను, ఇది నా వ్రతం అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. ఒక్కసారి నా దగ్గర శరణాగతుడై నీ వాడను అని పలికితే వాడు ఎటువంటి వాడైనా, ఎక్కడి నుంచైనా, ఎవరి నుంచైనా నేను రక్షణనిస్తాను అని అభయం ఇచ్చాడు స్వామి. ఇది రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన రక్షణ ధర్మాన్ని, శరణాగత వాత్సల్యాన్ని, భక్తవాత్సల్యాన్ని రుజువు చేస్తున్నటువంటి ఘట్టం ఇది. ఇది స్వామి యొక్క అభయవాక్య ప్రధానం. హనుమంతుడి మాట రాముని మాట ఎలా కలిసిందో చెప్పుకోవడం కోసం చెప్పుకున్నాం. దీని ప్రకారంగా విభీషణుడికి శరణ ఇచ్చారు. ఇటువైపు సేతుబంధనం పూర్తయినది. ఇక రావణునితో యుద్ధం ప్రారంభమైంది. అనేక మంది రావణుని యొక్క రాక్షస బలగం అంతా కూడా యుద్ధానికి వస్తూ ఉన్నారు. వారినందరినీ వానర వీరులు మట్టుబెడుతున్నారు. అందులో నలుడు, నీలుడు, ఇటు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు ఇత్యాదులు. హనుమంతుడు కూడా విజృంభించి అనేకమైన అసురుల్ని సంహరించాడు. యుద్ధఘట్టమంతా చాలా విస్తారంగా చెప్పబడింది రామాయణంలో. ఇందులో అనేకములైనటువంటి ఉపాసన మర్మములు, యజ్ఞమర్మములు, ధార్మికమైన విశేషములు, యుద్ధములో ఉండేటువంటి రకరకాల నీతులు, సౌందర్యాలు ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అయితే ఇందులో మనం సుందర హనుమాన్ యొక్క వైభవాన్ని మాత్రమే చూస్తున్నాం గనక ఇక్కడ ఒక అద్భుతమైన విశేషం ఉన్నది. అందులో ప్రధానమైన కొన్ని ఘట్టాలలో అంశములు. ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. ఈ బ్రహ్మాస్త్రం దెబ్బకి మొత్తం వానర వీరులందరూ దెబ్బతింటారు. కొంతమంది కాళ్ళు చేతులు తెగిపడి ఉంటాయి, కొందరు మృతులవుతారు, కొందరు గాయపడతారు. ఎవరికి ఒంటి మీద తెలుగుల్లో అందరూ మూర్ఛితులైపోయారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి రామలక్ష్మణులు కూడా కదలిక లేక చేష్టలుడికి పడిపోయారు. ఆ సమయంలో ఎవరు రక్షిస్తారు? ఇది పరిస్థితి వచ్చింది. అప్పుడు విభీషణుడు ఒక్కడు అక్కడ సంచరిస్తూ ఎవరైనా బ్రతుకున్నారేమో అని చూస్తున్నట్ట. ఆ విభీషణుడితో పాటు సంచరిస్తున్నవాడు ఆంజనేయ స్వామి వారు మాత్రమే. ఆయన కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి క్షణం సేపు నిలబడ్డాడు. తర్వాత వెంటనే విడిచిపెట్టాడు బ్రహ్మాస్త్రాన్ని. ఆయన బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదని మనం గతంలోనే చెప్పుకున్నాం. ఆయన ఒక్కడే నిలబడగలిగాడు ధైర్యంగా. విభీషణుడు అంతకు మునిపి ఉన్నాడు. ఆయన వానర కోటలో లేడు కనుక ఆయన క్షేమంగా ఉన్నాడు. ఆ విభీషణులతో కలిసి హనుమంతుడు మొత్తం ఆ రాత్రి వేళ ఆ పడి ఉన్నటువంటి వానరులందరినీ పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఎలా ఉన్నారో, స్వస్థతగా ఉన్నారో లేదో చూస్తూ ఉన్నట్ట. ఆ వెళుతూ ఉండగా తోవలో అక్కడ పడి ఉన్న వాళ్ళల్లో మూలుగుతూ ఉన్నాడు జాంబవంతుడు. ఆయన నిజానికి దెబ్బ తినలేదు కానీ ఆయన నిస్సత్తువతో మూలుగుతూ ఉన్నాడు. ఆయన్ని లేపెట్ట విభీషణుడు తాత అని. ఆ జాంబవంతుడు లేస్తూనే ఆయన తేరుకోగలిగాడు. ఎందుకంటే జాంబవంతుడు యుగాలు నాటివాడు. ఆయన కూడా బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కొనగలిగిన పాఠం ఉన్నవాడే. అయితే వయస్సు మీద పడడం చేత కొంచెం ఆయన చేష్టలు ఉడిగాడు కానీ ఆయన మాత్రం తేరుకొని లేవగలిగాడు. ఆయనకు కూడా కొన్ని వరములు ఉన్నాయి, అందువల్ల నిలబడగలిగాడు. ఆయన వెంటనే అడిగింది ఏమిటి అంటే, హనుమంతుడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. ఇది ఆశ్చర్యకరమైన ప్రశ్న. విభీషణుడు ఒక్కసారి దిగ్భ్రమకు లోనయ్యాడు. ఇదేమిటయ్యా, ఇదా నువ్వు అడిగేది? నువ్వు అడిగితే రాముడు క్షేమంగా ఉన్నాడా, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నాడా అని అడగాలి. అంతేగాని హనుమంతుడు క్షేమంగా ఉన్నాడని అడిగేవేమిటి? మనకు ప్రధానమైనది ఆ రామలక్ష్మణుడు, తర్వాత సుగ్రీవుడు. అంటే అప్పుడు అంటున్నాడు జాంబవంతుడు, హనుమంతుడు ఒక్కడు బ్రతుకుంటే అందరూ బ్రతుకున్నట్లే, హనుమంతుడు కానీ లేకపోతే ఎవరమూ లేనట్లే అన్నాడు. ఈ మాట చాలు హనుమంతుని యొక్క గొప్పతనం ఎటువంటిదో మనకు వాల్మీకి తెలియజేస్తున్నాడు.
హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్ అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు బ్రతికి ఉన్నాడు కదా, ఆయన జీవించి ఉన్నట్లయితేనే మనందరం బ్రతికి ఉన్నట్లు. హనుమాత్యుజ్జితే ప్రాణే జీవంతోపి మృతావయం. హనుమంతుడికి కానీ ప్రాణాలు విడిచిపెట్టినట్లయితే మనందరం జీవించి ఉన్న మరణించిన వారితో సమానం సుమా. ధరతే మారుతిస్తాత మారుతి ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాసా తతో భవేత్. ఈ మాటకు విశిష్టమైన మాట. మారుతి ఉన్నప్పుడే మన క్షేమం. ఎందుకంటే ఇతర మారుతి ప్రతిముడు వైశ్వానర సమ వీరుడు, అంటే అగ్నితో సమానమైన ప్రతాపం కలిగినటువంటి వాడు. మారుత ప్రతిమ అంటే వాయు సమానుడు. వాయు సమానుడు అంటే ప్రాణస్వరూపుడు అని అర్థం. వాయువు అంటే ప్రాణం. ఆ ప్రాణం ఉంటేనే ఎవడైనా ఉంటాడు. ఎలాగైతే ప్రాణస్వరూపుడైన వాయువు ఉన్నాడో అదే విధంగా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. మనందరికీ ప్రాణం వంటి వాడు హనుమంతుడు. అందుకే హనుమంతుడు అంటేనే ప్రాణప్రదాత. ఈ కోణంలో కూడా చూడాలి. ఆనందప్రదాత, అభయప్రదాత అని ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు ప్రాణప్రదాతగా మనకు సుందరకాండలో గోచరించిన స్వామి యుద్ధకాండలో మరింత విజృంభించి గోచరిస్తున్నాడు. ప్రాణప్రదాత, ఆయుప్రదాత. అందుకు హనుమంతుడిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి దీర్ఘాయువు కలిగి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం దెబ్బతినదు, ఆయువు దెబ్బతినదు. అందుకు ప్రాణప్రదాత అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. వైరాగ్యమయ్యా, వైరాగ్యం. మహాత్ముల బోధలు విన్నప్పుడు, ఆధ్యాత్మిక గ్రంథాలను చదివినప్పుడు, లేదా కష్టాలు ఎక్కువైనప్పుడు కొంతమందికి తాత్కాలికంగా లౌకిక విషయాల మీద కొంత ఆసక్తి తగ్గుతుంది. ఏం చేసేది, పర్వాలేదు, ఎందుకులేండి ఇట్లా అనుకుంటే అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఇంకేమి. అది ఏదో దాని మీద ఒక వైరాగ్యం వచ్చినట్టు కొంత ఆసక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. తాము ఉద్యోగ వ్యాపారాలు వదిలి ఏదైనా ఆశ్రమాలకి వెళ్ళిపోతామని చెప్పేసి, లేదా హిమాలయాలకి వెళదామని చెప్పేసి చెప్తూ ఉంటారు, నోటు నిండా అంటుంటారు. కట్టాల వల్ల, భయాల వల్ల కలిగిన స్వల్పకాలిక అనాసక్తిని వారు వైరాగ్యం అనుకోవటమే దీనికి కారణం. వైరాగ్యం వచ్చేసిందండి నాకు, ఇక అంతే, ఇంక అయిపోయింది, ఇంకా మొత్తం అంతా మీదే జవాబుదారీ. ఎందుకంటే ఏదో తాపత్రయమైంది ఇంట్లో, ఏదో డబ్బుకు తాపత్రయమైంది, లేకపోతే ఏదో పోట్లాట్లు జరుగుతున్నాయి, లేకపోతే పిల్లలకి ఏ విధమైన పెళ్లిళ్ళు కావటం లేదు, అందుకని వైరాగ్యం వచ్చేస్తుంది వాళ్ళకు. దీనికి ఇటువంటి వైరాగ్యం పనికిరాదు, తాత్కాలికమైనటువంటిది, హృదయంలో లేదు నీకు. వచ్చేస్తానంటే ఏంటి వచ్చేస్తావు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు. అది అటువంటి క్షణికమైనటువంటి వైరాగ్యం. నిజంగా మనస్తృప్తిగా నువ్వు చెప్తే దానికి నేను సహాయం చేయవచ్చు. మనస్తృప్తిగా కాదు, నీ పని కావటానికి, నీకు అప్పటికప్పుడు ఆ చపలం తీర్చుకోవటానికి అంటూ ఉంటావు. నిజానికి వైరాగ్యం అంటే సంసారాన్ని, భోగాల్ని అన్నీ త్యజించటం కాదు, వాటితో మనకున్నటువంటి సంఘాన్ని వదలటమే. బంధుత్వం ఉంది, దాళ్లతో బాగా బంధం, దాంతో ఉండేటువంటి బంధత్వం ఉందే, దాళ్ల మీద ఉండేటువంటి వ్యామోహం, అది వదలాల. అంటే భోగాల మీద ఉన్నటువంటి విపరీతమైన ఆసక్తిని, ధనము, పరివారము మొదలైన వాటిపై గలటువంటి మితిమీరిన మమకారాన్ని తగ్గించుకోవటమే అని అర్థం. ఇక్కడ ఒక మితంగా ఉండని లేదని కాదు. నీ చుట్టూ ఉండేటువంటి నీ సంసార పరివారం మీద ఎక్కువ మమకారం మితిమీరంగా ఉండకోకుండా కొంచెం మాత్రమే ఉండాలి. ధనం మీద కానీ కొంచెం ఉండాలి, అంతే. విపరీతమైన ఆశ ఉండకూడదు. దాన్ని తగ్గించుకుంటూ ఉన్నప్పుడే వైరాగ్యం నీకు కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుంది. అది అంటే
ఆ మమకారాన్ని తగ్గించుకున్నప్పుడు మాత్రమే వైరాగ్యము కొంచెంగా నీకు వస్తుంది. మనస్సులో అవి తగ్గించుకోకుండా నువ్వు హిమాలయానికి వెళ్ళినా ప్రయోజనం లేదయ్యా. అక్కడ మనసులో దాన్ని పెట్టుకొని హిమాలయానికి ప్రయోజనం ఏముంటుంది? గురుసేవ చేసే ప్రయోజనం ఏముంది? హిమాలయాలకు వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్లలో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడదే జ్ఞానం, అక్కడికి వెళ్ళి ఇక్కడదే జ్ఞానం, ఇక్కడుండి అక్కడ జ్ఞానం. అదే మేలేమో చూస్తాం. మళ్ళీ ఈ హిమాలయానికి వెళ్ళే భక్తులు విచారంగా తర్వాత మాట్లాడుకుందాం. జై గురుదత్త.